హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో అసలు సిసలైన మాస్ జాతర చూసాం. స్టేడియం అంతా ధోని పోస్టర్స్, కమిన్స్ బ్యానర్స్ ఉన్నా గ్రౌండ్లో మాత్రం అందరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. కెప్టెన్ డకౌట్ అవ్వడం, రన్ షార్టేజ్ అండ్ ఫైనల్ ఓవర్ టెన్షన్. అసలు ఈరోజు మ్యాచ్లో ఏం జరిగిందో ఫుల్ మాస్ అనాలిసిస్ చూసేద్దాం. బ్యాటింగ్ పిచ్ మీద మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గట్టిగా ఫెయిల్ అయింది అనే చెప్పాలి. మ్యాచ్ స్టార్ట్ అవ్వడమే పెద్ద షాక్. కెప్టెన్ ఇషాన్ కిషన్ ఫస్ట్ బాల్లోనే అవుట్ అయ్యి డకౌట్గా వెనుతిరిగాడు. కిషన్ అవుట్ అయినా అభిషేక్ శర్మ 22 బాల్స్లో 59 రన్స్ అసలు తగ్గేదేలే అన్నట్టు రచ్చలేపాడు. జస్ట్ 15 బాల్స్లోనే ఫాస్టెస్ట్ 50 కొట్టి ఎస్ఆర్హెచ్కి ఊపిరి పోశాడు. హెన్రిచ్ క్లాసెన్ 59 రన్స్ అండ్ అభిషేక్ శర్మ తప్ప ఎవరు పెద్ద స్కోర్ చేయలేకపోయారు. 194 కొట్టినా బ్యాటింగ్ ట్రాక్ మీద ఇది 15-20 రన్స్ తక్కువే అని ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయ్యారు. ఇక బౌలింగ్కి వస్తే మిక్స్డ్ ఫీలింగ్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ హీరో ప్రఫుల్ ఇంఘేకి ఈరోజు అసలు కలిసి రాలేదు. 4 ఓవర్స్లోనే 60 రన్స్ ఇచ్చాడు. ఆయుష్ మాత్రే ఆయనని టార్గెట్ చేసి ఒక 6, 4 4లు కొట్టి స్టేడియంని సైలెంట్ చేశాడు. ఈ ప్రెజర్లో మ్యాచ్ని ఎవరు కాపాడతారు అనుకున్న వేళ ఇషాన్ మలింగ 3 వికెట్స్ 29 రన్స్ ఇచ్చి అసలు సిసలైన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్నింగ్స్ చేశాడు. 3 క్రూషియల్ వికెట్స్ తీసి సిఎస్కేని కట్టుపడేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా 2 వికెట్స్ అండ్ 39 రన్స్ ఇచ్చి మిడిల్ ఓవర్స్లో కీ వికెట్స్ తీసి ఎస్ఆర్హెచ్ విన్లో కీ రోల్ ప్లే చేశాడు. సిఎస్కే చేజ్ బాగానే స్టార్ట్ చేసింది. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ కోల్పోవడం వల్ల స్లో అయ్యారు. స్టేడియం మొత్తం ఎంఎస్ ధోని అండ్ ప్యాట్ కమిన్స్ కోసం వచ్చిన ఫ్యాన్స్కి కొంచెం నిరాశ తప్పలేదు. ఎందుకంటే ఇద్దరూ కూడా ఈరోజు మ్యాచ్ ఆడలేదు. కానీ స్టేడియంలో ఉన్న నాయిస్ మాత్రం పక్కా ధోని లెవెల్లోనే ఉన్నింది. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ 10 రన్స్ తేడాతో మంచి థ్రిల్లింగ్ విన్ కొట్టింది. సో మ్యాచ్ గెలిచినా కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ డెప్త్ అండ్ బౌలింగ్ ఎకానమీ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ప్రఫుల్ ఇంఘే లాంటి బౌలర్స్ బౌన్స్ బ్యాక్ అవ్వడం టీంకి చాలా క్రూషియల్. మరి ఈరోజు మ్యాచ్లో అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ 50 అండ్ మలింగ బౌలింగ్లో మీకు ఏది ఎక్కువ నచ్చింది కామెంట్ చేయండి. సూపర్ సాటర్డే డబుల్ హెడర్స్లో 2 మ్యాచెస్ మంచి హై ఇచ్చాయి. ఈరోజు సండే మ్యాచెస్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.